మా ఇంట్లో బీరకాయ కూర చేస్తే తింటారో లేదో తెలియదు కానీ బీరకాయ పచ్చడి చేస్తే మాత్రం ఆ రోజు చాలా తృప్తిగా తింటారండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి ఈ బీరకాయ పచ్చడి వేసుకు తింటే ఆ టేస్టే వేరండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కిలో బీరకాయలు 1/2 కిలో టమాటా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి తగినంత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకుని చివరగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకొని మరోసారి మూత పెట్టుకుని బీరకాయ టమాటా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసిన బీరకాయ టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఫ్రై చేసిన పచ్చిమిర్చి, కుక్ చేసిన బీరకాయ టమాటాలు కూడా యాడ్ చేసుకుని మీడియంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుని బీరకాయ పచ్చడిలో వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.